సమాజ సేవ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా చంద్రబాబు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో. ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. విదేశీ నిధులు స్వీకరించే ఎన్జీఓలు గాని స్వచ్ఛంద సంస్థలపై మరింత పర్యవేక్షణకు కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు ఇప్పుడు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదనకు కారణమవుతోంది. మాట్లాడదాం, అసలు ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లులో ఏముంది, విదేశీ నిధులు తీసుకునే సంస్థలపై కేంద్రం మరింత పట్టు బిగించనుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి రేగిడి లక్ష్మణరావు గారు, అలాగే అనలిస్ట్ మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ముందుగా రేగిడి లక్ష్మణరావు గారు, ఎట్లా చూస్తున్నారు ఎఫ్సీఆర్ఏ బిల్లును? ఇప్పుడే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అత్యవసరంగా ఎందుకు పంపాల్సిన అవసరం వచ్చింది అనుకుంటున్నారు కేంద్రానికి? గతంలో అనేక బిల్లులకి, కీలక బిల్లులకి సంబంధించి కూడా సభలోనే ఆమోదింపజేసిన కేంద్రం, బట్ ఇప్పుడు ఎందుకు అంటే జేపీసీకి అత్యవసరంగా పంపించాలనుకునే నిర్ణయం పైన ఏమనుకుంటున్నారు? నమస్కారం అమ్మా అందరికి. ఈ ఎఫ్సీఆర్ఏ అనేది 2010లో తీసుకొచ్చారు ఈ చట్టం బిల్ అనేది. అయితే ఎంతవరకు ఈ ఎఫ్సీఆర్ఏ అనేది అంటే ఈ ఫారిన్ కంట్రీస్ ఏదైతే రెగ్యులేషన్ యాక్ట్ అంటే విదేశీ నిధుల నియంత్రణ చట్టం ఏదైతే ఉందో అది ఎన్జిఓలకి ఎంతవరకు అంటే ఎన్జిఓ సంస్థలు మన స్వదేశం నుంచి కూడా విరాళంతో ఇచ్చిన నడుస్తాయి, కొన్ని విదేశం నుంచి వచ్చిన విరాళంతో నడుస్తాయి. అయితే వాటి మీద ప్రభుత్వం పూర్తిగా అధికారం తీసుకొని ఆ ఎన్జిఓ సంస్థకు వచ్చినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుందంటే దీని మీద ఆలోచించడం తగ్గ విషయం. ఎందుకంటే మనకు అధికారం ఉంది కదా, అధికారంతో మనం ఏదైనా చేయొచ్చు అంటే రేపొద్దున్న ఇవి రాజకీయ కక్ష సాధింపుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికో లేదా దేనికైనా అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆలోచింపజేయవలసిన విషయం. ఇదేది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి తీసుకెళ్తాం, బిల్లు పెడతాం, దీని మీద అమెండ్మెంట్ చేస్తామంటే దీంట్లో ముందు ఒక పారదర్శకత ఉండాలి. అసలు ఎన్జిఓ సంస్థకి ఎవరు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, ఎలా డబ్బులు పంపిస్తూ ఉన్నారు, ఎలా ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయి, ఈ నిధులు దేనికి ఖర్చు పెట్టారు అని దానిపైన పారదర్శకత ఖచ్చితంగా ప్రభుత్వం చూడాలి. అయితే ఈ రెన్యువలేషన్ ఏదైతే ఎన్జిఓ సంస్థకి రిజిస్ట్రేషన్ ఆగిపోయి ఉంటాయి, కొంత రెన్యువల్ చేసుకోవాల్సిన సంస్థ ద్వారా ఆ నిధులు ఎక్కువ ఉంటాయి, ఆస్తులు సంపాదించిన ఆ ఎన్జిఓకి వచ్చినటువంటి ఆస్తులు చాలా ఎక్కువ ఉంటాయి, వాటన్నిటిని కూడా మా నియంత్రణలో పెట్టుకుంటాం, మేమే వాటిని కంటిన్యూ చేస్తాం అనేది ఖచ్చితంగా అధికార దుర్యోగం చేయొచ్చు. సో మేము ఇక్కడ ఏమంటాం అంటే ఈ ఎఫ్సీఆర్ఏ చట్టానికి కూడా మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి, రాజకీయ కక్ష సాధించడానికి ఒక ఆయుధంగా రేపొద్దున రాజకీయ నాయకులు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద పారదర్శకతమైనటువంటి విచారణ అనేది, నిఘా అనేది పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఎందుకంటే విదేశాల నుంచి ఏ నిధులు వస్తున్నాయి, వాళ్ళు ఏమైనా ఆ సంఘ విద్రోహాల దగ్గర నుంచి ఏమైనా ఖర్చు పెట్టడానికి వినియోగిస్తూ ఉన్నారా, దేశ శాంతి భద్రతలో విఘాతం కలిగించడానికి ఏమైనా వినియోగిస్తూ ఉన్నారా, లేదంటే భారతదేశానికి ముప్పు ఉంటుందా, అటువంటి నిధుల ద్వారా ఏమైనా ఆలోచన చేయడంలో తప్పు లేదు. కానీ ఆ పేరు చెప్పి ఎన్జిఓల యొక్క ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి క్రిస్టియానిటీ కానీ లేదా ఇతర మతస్థులకు కానీ వేరే దేశాల నుంచి వచ్చినటువంటి నిధుల్ని మళ్లించే మార్గంలో ఏమైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు శిక్షలు వేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, లేదంటే వాళ్ళని జైల్లో పెట్టొచ్చు. ఎందుకంటే అక్రమంగా వీటిని ఖర్చు పెట్టారు, ఆ నిధులు వచ్చినటువంటి ప్రాధాన్యత ఒకటి, కానీ వీళ్ళు ఖర్చు పెట్టిన ప్రాధాన్యత వేరేగా ఉంది అని మీరు సమగ్రమైన విచారణ జరిపి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం కనబడుతూ ఉంది, మొత్తం నియంత్రణ ఏదైతే ఆస్తులు ఎన్జిఓలకు సంబంధించిన ఆస్తులను కూడా ఆ దేశ ప్రభుత్వం హ్యాండిల్లోనే ఉంటుంది, ఆ నిధులను కూడా వాళ్ళ సమక్షంలోనే ఖర్చు అయ్యేటట్టుగా మేము చూస్తామని ఈ ఎఫ్సీఆర్ఏ బిల్లుని తీసుకొచ్చి జేపీసీలో పెడతామంటే దీని మీద ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్ష పార్టీలకి భయపడి చేస్తూ ఉన్నారా, లేదంటే మీ పార్టీ మీద ఇదిగో నిన్న జనతా కాంగ్రెస్ పార్టీ లాంటివి లేదా రేపొద్దున ఇంకో పార్టీ లాంటిది లేదా ఇంకో పార్టీ లాంటిది ఏమైనా ఇటువంటి ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమాలకి ఆ పార్టీకి ఆ నేతలకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా సేకరించారు, ఎలాగా ఇంత మొత్తంలో ఈ సభ ఏర్పాటు చేయడానికి డబ్బులు ఎలాగొచ్చాయని చెప్పి మీరు ప్రశ్నించే గొంతుకిని నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని చెప్పి ప్రజల్లో ఆందోళన కనబడుతోంది ఎన్జిఓలో కూడా. ఎందుకంటే నిధులు అనేవి విదేశాల నుంచి వచ్చిన నిధుల మీద మీరు కనిపెట్టి
ఇటు ఈ నిధులు ఎటు దారి మళ్ళుతున్నాయి అనే చూడడంలో తప్పులేదు. కానీ వాటి మీద నియంత్రణ, ఎన్జిఓ సంస్థల మీద నియంత్రణ తీసుకురావడం అనేది ఒక రకంగా ఆలోచించ చేయవలసిన విషయం. దీని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అలాగే మనం చూస్తే దేశవ్యాప్తంగా కూడా దీని మీద నిరసన ర్యాలీలని ఒక వ్యతిరేక భావజాలం అనేది ఏర్పడింది. ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, అసలు పారదర్శకత ఏంటి, ఎందుకు ఈ ఎఫ్సిఆర్ బిల్లుని మళ్ళీ 2010లో ఈ బిల్లు ప్రవేశపెడితే మళ్ళీ 2026 మార్చి 5 తారీఖున ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని కూడా ఏ రకంగా మళ్ళీ అమెండ్మెంట్ చేయడానికి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అన్న దీని మీద కూడా ఆలోచన చేయాలండి. ఖచ్చితంగా ఇది భారతదేశంలో భిన్నత్వాల ఏకత్వాలు ఉంటాయంటే అనేక మతాలు కులాలు సమ్మేళనంగా చాలా మంది ఎన్జిఓ సంస్థలు ఏర్పాటు చేస్తారు. సో ఎన్జిఓకి స్వదేశ నిధులు వస్తాయి, విదేశ నిధులు వస్తాయి. ఈ స్వదేశ నిధులు ఎలా ఖర్చు పెట్టారు, విదేశ నిధులు ఎలా ఖర్చు పెట్టారు అనే దానిపైన కూడా సమగ్రమైన విచారణ జరిపించొద్దని మేము అనట్లా. కానీ ఆస్తుల్ని మా హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుంటాం అనేది మాత్రం ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని నేనైతే చెప్తున్నా ఉన్నానండి. ఎస్ మస్తాన్ రావు గారు, అంటే ఎట్లా చూస్తున్నారు? మొదట అంటే ఈ బిల్లుకి సంబంధించి కూడా అంటే వేగంగా ఆమోదించాలనుకున్న కేంద్రం, బట్ కొంత వెనక్కి తగ్గి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే ఎందుకు పంపాల్సి వచ్చింది అనుకున్న విపక్షాలు కూడా ఎందుకు దీన్ని అభ్యంతరం చెప్తూ ఉన్నాయి ఈ బిల్లుకి సంబంధించి? ఎఫ్సిఆర్ఏ మీద మనం చూస్తా ఉన్నాం గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఏ విధంగా పార్లమెంట్ లో దాన్ని అడ్డుకుంటా ఉన్నాయి. కొంతమంది క్రిస్టియన్ సంస్థలకు సంబంధించిన పెద్దలు కానీ, అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన పెద్దలు కానీ, అంటే ఎవరైతే విదేశాల నుంచి నిధులు అందుకుంటా ఉన్నారో ఆ సంస్థలకు సంబంధించి కొంతమంది వాళ్ళు భయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా చూస్తుంది. సో వాటన్నిటిని అమిత్ షా గారు మొత్తం పరిశీలించిన తర్వాత సో వాళ్ళు ఏదైతే అబ్జెక్షన్స్ చెప్తా ఉన్నారో, లేదంటే వాళ్ళు భయాందోళనకి కారణమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇంకొద్దిగా విస్తృత స్థాయిలో చర్చ జరపాలనేది ఆయన నిర్ణయించినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఆ బిల్లు తీసుకొచ్చినప్పుడు ఉన్న దూకుడు కొంత తగ్గినట్టుగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి విమర్శలు కావచ్చు, లేదంటే క్రైస్తవ మైనార్టీ మత పెద్దలకు సంబంధించిన అబ్జెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిన పరిస్థితి. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించిన ద్వారా దాని మీద ఏదైతే వాళ్ళు నిబంధనలు కొత్తగా తెస్తా ఉన్నారు, ఎందుకంటే ఈ 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో దీన్ని తీసుకొచ్చిన పరిస్థితి ఎఫ్సిఆర్ఏ. ఆ తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ గారు దీన్ని రీప్లేస్ చేశారు. ఆ రీప్లేస్ చేసిన సందర్భంలో ఆయన కామెంట్స్ కూడా చేశారు. ఏంటంటే మనకు తమిళనాడులో కూడంకుడం అనే అణుకేంద్రం ఉంది. ఆ అణుకేంద్రం స్థాపిస్తున్నప్పుడు దాని రష్యా సహకారంతో మనం స్థాపిస్తున్న అయితే కొంతమంది అక్కడ స్థానికులందరూ కూడా అక్కడ రేడియేషన్ వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తే ఏదో మొదట్లో స్థానికంగా రేడియేషన్ ప్రాబ్లం, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అందువల్ల ఆందోళన తెచ్చారు. కానీ దాని వెనకాల యుఎస్ఐకి సంబంధించిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఆ ఆందోళన వెనకాల వాళ్ళకి సంబంధించి కొంతమంది నేతృత్వం వహిస్తూ చేశారనేది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధాని నేతృత్వంలో అది ఐడెంటిఫై చేశారు. సో దాని తర్వాత ఏంటంటే వేదాంత అని తుత్తుకుడి అనే ఒక ఏరియా ఉంది, అక్కడ రాగికి సంబంధించిన ఉత్పత్తి సంస్థ స్థాపించాలని నిర్ణయించింది భారత ప్రభుత్వం, ప్రైవేట్ రంగం సహకారం. సో దానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన వచ్చినప్పుడు దీని వెనకాల ఎవరున్నారయ్యా అంటే చైనాకి సంబంధించిన వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారు ఈ ఆందోళన వెనకాల. అంటే విదేశాలకు సంబంధించిన కొన్ని సంస్థలు మన దేశంలో కార్యకలాపాలని, అంటే మన భారత ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని ఈ విధంగా ప్రజలను ప్రలోభపరిచి ఆ విధంగా కూడా ఉద్యమాలు చేస్తున్నాయని ఐడెంటిఫై చేశారు. అందువల్ల 1976లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2010లో మళ్ళీ ఎఫ్సిఆర్ఏ కొత్తగా రూపకల్పన చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో, 2018లో, 2020లో, ఇప్పుడు మళ్ళీ 2026లో కూడా దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ తెచ్చారు. దీనికి ఏంటి, దాదాపు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే 22,000 ఎన్జిఓలు వాళ్ళు విదేశాల నుంచి తెచ్చుకుంటున్న నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టులు కానీ, నివేదికలు కానీ, ఏ విధంగా నిధులు వాడారు కానీ, ఆ నిధులు ఏ కారణంతో తెచ్చారో ఆ కారణంతో వాడుకున్న నిధులు మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారని కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో ఆ 22,000
496 సంస్థల్ని వాళ్ళు లైసెన్సులు రద్దు చేశారు. మరో 12,000 సంస్థలకు సంబంధించి హోల్డ్లో ఉంచారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి 14,434 సంస్థలను మాత్రం వీటికి కొనసాగుతా ఉన్నాయి. వాటి కార్యకలాపాల్లో కొంత శాంటిటీ ఉందనేది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తుంది ఏంటంటే ఇటీవల కాలంలో విదేశాల నుంచి అంటే 2019 నుంచి 2023 వరకు దాదాపు 53,000 నుంచి 55,000 కోట్ల రూపాయల ఒక ప్రవాహంలో వస్తా ఉన్నాయి. అవి మన దేశంలో యాక్చువల్గా అయితే న్యాయ రంగంలో కానీ, పత్రికా రంగంలో కానీ, మీడియా రంగంలో కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకూడదు. కానీ వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఇక్కడ ఉన్న ప్రభుత్వాల మీద వ్యతిరేకత పెంచేలాగా ఆయా మీడియా వర్గాల ద్వారా, ఆయా పత్రికల ద్వారా, ఆయా ఛానల్స్ ద్వారా లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ డబ్బులను వినియోగించి ఆ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మన దేశ సార్వభౌమత్వాన్ని లేకపోతే మన దేశ స్థిరత్వాన్ని దెబ్బతీసేలాగా ప్రవర్తించేందుకు ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి వీళ్ళు డొనేట్ చేస్తున్నారు. దానివల్ల భారతదేశ భద్రత, సమగ్రత అన్నీ కూడా ప్రమాదంలో పడుతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించినందున ఇప్పుడు కొత్తగా 2026లో ఎవరైతే వైలేట్ చేశారో FCRA నిబంధనల్ని వాళ్ళందరినీ హోల్డ్లో పెట్టేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తానండి. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ మెన్ రైలీ మూర్ అని ఉన్నారు. నిన్న మన భారతదేశంలో మన పార్లమెంట్లో FCRA బిల్లు ప్రవేశపెట్టింటే అమెండ్మెంట్ చేయమని ఆడవాడండి అమెరికా వాడొచ్చి భారతదేశంలో ఎట్ట ప్రవేశపెట్టకూడదు, అట్ట ప్రవేశపెట్టాలి, ఇది క్రిస్టియన్స్ కి విరుద్ధం. మా దేశంలో క్రిస్టియన్స్ అంటే మేము చూసుకుంటాం, వాడు పట్టం, వాడు అక్కడ చూసుకోమనండి. అమెరికా వాడు మన భారత ఇప్పుడు వాళ్ళు H1B వీసాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాడెవడరా తీసుకున్నాడు అంటున్నాం మనం ట్రంప్ని? అంటలేదు కదా. మన భారత పార్లమెంట్ లో తీసే రైలు మోరాడవాడు. అది విదేశాంగ శాఖ ఖండించినప్పటికీ కూడా మన భారతదేశ సార్వభౌమత్వ విషయంలో వాడు ఎప్పుడూ కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఈ విషయం అమెరికా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టే బిల్లుల గురించి వాడు మాట్లాడుకోమనండి. ఇరాన్ మీద యుద్ధం చేయాలా, లేకపోతే వాళ్ళ దేశంలో నిరసన వ్యక్తం అవుతుంది ఏం చేయాలా, అవన్నీ చూసుకోమనండి. ఆడవాడు ఇక్కడే చేయడానికి ఇది మన భారత అమెరికా సంబంధాల మీద, ద్వైపాక్షిక సంబంధాల మీద ప్రభావం చూపుతుందని ఆడంటాడు. ఆడెవడండి అసలు? భారతదేశ ప్రజలంతా అడుగుతున్నారు. మా పార్లమెంట్ సభ్యులు లేకపోతే మా క్రిస్టియన్ పాత పెద్దలు మా దేశంలో నివసిస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తారు, లేకపోతే వాళ్ళు కొన్ని రాయితీలు కోరతారు, లేకపోతే సులభతరం చేయమంటారు నిబంధనల్ని. సో ఇట్లాంటి విషయాల్లో అమెరికా లాంటి వ్యక్తులు కానీ వాళ్ళు ఎవరైనా జోక్యం చేసుకుంటే అది సరైన పద్ధతి కాదు. దీనికి ఇప్పుడు ఏదైతే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు బిల్లు తెస్తున్నారో దానికి శాంతి అంటే దాని సింక్ అవుతుంది. ఏంటి, విదేశస్తులు ఇక్కడ ఉన్న వాటిని ప్రభావితం చేస్తారు అంటానికి రైలీ మోర్ అనేవాడి వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సో ఇప్పుడు అమిత్ షా గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు కాబట్టి సో దానికి సంబంధించి, ఎందుకంటే ప్రధానంగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, క్రిస్టియన్స్ కొన్ని సంస్థలు మత మార్పిడులకు పాల్పడుతున్నాయి అనేది భారతీయ జనతా పార్టీ కానీ ఇంకా కొంతమంది హిందుత్వవాదులు కానీ ఆరోపిస్తా ఉన్నారు. దీనికి విదేశీ నిధులు వస్తా ఉన్నాయి. రెండోది ఏంటి, కొంతమంది ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడే వాళ్ళకు కూడా ఈ నిధులను పంపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి కనుక నిబంధనల ఉల్లంఘన పాల్పడితే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అంతేగాని మొత్తంగా, ఎందుకంటే NGOల్లో కూడా కొంత సాక్రిఫై చేస్తూ ప్రజలకు ఉపయోగపడాలని, పేదరికం నుంచి బయటపడాలని పనిచేసే NGOలు కూడా చాలా ఉన్నాయి. సో వాళ్ళ విషయాల్లో మనం అప్రిషియేట్ చేయాలి. అందరినీ ఒకే ఘాటును కట్టడం కూడా మంచిది కాదు. కానీ ఎవరైతే వైలేట్ చేస్తున్నారో, ఎవరైతే ఉగ్రవాద కార్యకలాపాలకి, లేదంటే మన దేశంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ మనం చూసాం, కాక్రోచ్ జనతా పార్టీ వెనక కూడా కొంతమంది ఇట్లా విధంగా చేశారనే ఆరోపణలు కూడా వచ్చిన మాట మనం చూసాం. సో వీటిని ఖచ్చితంగా మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ అన్ని దర్యాప్తు చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి, గతంలో ఏదైనా ఆస్తులు కనుక విదేశీ నిధులతో కొని ఉంటే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనే దగ్గరే ప్రధానంగా అందరూ కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. సార్ దానికి సంబంధించి మన పార్లమెంటు సభ్యులు జేపీసీకి ఇచ్చారు కాబట్టి ఆ జేపీసీలో విస్తృత స్థాయిలో చర్చించి వాళ్ళు చెబుతున్న ఏదైతే వాళ్ళు లేవనెత్తిన అంశాలను కూడా పరిశీలించి ఒక అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతుందని నేనైతే అనుకుంటున్నాను. రేగడి లక్ష్మణరావు గారు, అంటే ఇప్పుడు FCRA అమెండ్మెంట్ బిల్లులో కూడా చూస్తుంటే విదేశీ వ్యక్తులు అంటే మన దేశంలో అలాంటివి రక్షణ కల్పించడానికి అంటే పారదర్శకత ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంటే ఏంటి ఎట్లా ఆలోచిస్తున్నారు? ఫస్ట్ మన నేషనే ఫస్ట్, మన దేశంలో
ఏదైనా కూడా ఫస్ట్ మన దేశం సౌభాగ్యంగా ఉండాలి, అటువంటి అరాచకమైన శక్తులు ఉండకూడదు అంటే ప్రభుత్వం దీనికి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ బిల్లును తీసుకొస్తుంది. అంటే ఎట్లా మీరు దీనికి సంబంధించి ఈ బిల్లుకు సంబంధించి అంటే విపక్షాలు కొంతమంది ఏవైతే కూడా పారదర్శకంగా లేని వాడికే ప్రభుత్వం కొన్ని చెప్తుంది, మరి ఆస్తులకు సంబంధించి కూడా వాళ్ళు ఒక క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే కూడా ఈ బిల్లుకు సంబంధించి విపక్షాల నుంచి మీ పార్టీ నుంచి ఏమైనా ఆమోదం ఉంటుందా, ఎట్లా అనుకుంటున్నారు? మేము విదేశీ నిధుల నియంత్రణ చట్టానికి వ్యతిరేకం కాదు, నిధుల దుర్యోగాల నియంత్రణకి వ్యతిరేకం కాదు. అయితే ఆర్బిటరీ యాక్షన్స్ సరైన సేఫ్ గార్డ్స్ లేని నిబంధనలకి ఖచ్చితంగా మా మద్దతు ఇవ్వము. ఎందుకు ఇవ్వము అన్నామంటే సరైన పారదర్శకత ఖచ్చితంగా అవసరం. దేశ భద్రత మనకు కావాలి, దేశాన్ని కాపాడుకోవాలి, దేశంలో శాంతి భద్రతలు ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కానీ పారదర్శకత లేనటువంటి విధానంలో ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని మనం బూచిగా చూపించడం అనేది కరెక్ట్ కాదని మనం చెప్తాను. అంటే మనం ప్రజాస్వామ్యాన్ని ఎత్తి చూపిస్తున్నావా లేదా భారతదేశ చట్టాలను ఎత్తి చూపిస్తున్నావా అనే దానిపైన ఖచ్చితంగా మన దేశ ప్రధానులైనా ఎవరైనా సరే దీనిపైన ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విదేశీ నిధులు అనేవి మనం చాలా నానుడు ఏంటంటే చాలా మంది ఎన్జిఓలు పెడతారు. ఎన్జిఓలు పెట్టి రాజకీయ నాయకులైనా సరే, బిజినెస్ మ్యాన్లైనా ఎవరైనా సరే కొంత ల్యాండ్ మనీ లాండరింగ్ చేసినప్పుడు అంటే బ్లాక్ మనీని వైట్ గా చేయాలంటే ఒక ట్రస్ట్ ద్వారా అది విదేశాల నుంచి స్వదేశం నుంచి అంటే మళ్లింపు ఉంటది, దాని ద్వారా అందుకు వినియోగించుకుంటున్నారు అని చెప్పి అందరూ తెలిసిందే. అయితే దాని మీద నిఘా పెట్టవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాల పైన ఉంది. దాన్ని అరకట్టవలసిన బాధ్యత ఎంతైనా మన దేశానికి ఉంది. దానికి సమగ్రమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సపోర్ట్ ఖచ్చితంగా మేము ఇస్తాము. కానీ ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే విధంగా ఈ రకమైనటువంటి కొన్ని నీతి నిజాయితీతో చేసినటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని ఎన్జిఓ సంస్థలు. వాళ్ళు ఎప్పటి నుంచో పారదర్శకంగా వాళ్ళు చేయాలి, ఒక ప్రజాసేవ చేయాలి, లేని వాళ్ళు ఆదుకోవాలి, లేదా ఉన్నతమైన చదువుకున్న వాళ్ళకి సహకరించాలి, అనేక రకమైనటువంటి ఒక్కొక్క మోటివ్ తో పెట్టినటువంటి ఎన్జిఓస్ ఉంటాయి. వాటన్నిటి మీద కూడా వాళ్ళ ఆస్తులు మా పెత్తనం మేము పెత్తనం వచ్చే సలహా ఇస్తాం, వాళ్ళ ఆస్తులన్నీ కూడా మా సలామణలో ఉండాలి. ఎవరైతే ఈ లైసెన్సులు రద్దు చేసామో మళ్ళీ రెన్యూవల్ చేయకుండా ఉన్నటువంటి 2,000 ఎన్జిఓలో కూడా ఉన్నట్టు ఆస్తులను కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి అని చెప్పడం కరెక్ట్ కదని అన్నాం. ఇది రేపొద్దున రాజకీయ నాయకులు రేపొద్దున వాళ్ళకి అవసరంగా అనుకూలంగా మార్చుకోవడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి, ఈ ఎన్జిఓ సంస్థల్ని భయపెట్టడానికి అవసరమైన చట్టంగా ఇది క్రియేట్ అవ్వకూడదని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఫండింగ్ ని రేపొద్దున ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇక ఈ ఫండ్ ఉంది మేము వాడుకుంటాం, మా రాజకీయ కార్యకలాపాలకు మా కార్యక్రమాలకు మేము వినియోగించుకుంటాం, మీరు సైలెంట్ గా ఉండాలన్నప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉండాలి, ఎన్జిఓలకు కూడా అడిగే హక్కు ఇవ్వాలి. వాళ్ళు అలాగే సుప్రీంకోర్టులు కానీ అది వేరే న్యాయపరంగా వాళ్ళు ఏమంటారు దాన్ని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని వాళ్ళ నోరుని వాళ్ళ యొక్క విధానాన్ని మనం కట్టిపడేస్తాం, వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఉండవు. మొత్తం దేశమే దీన్ని పర్యవేక్షిస్తుంది, విదేశ నిధులంతా కూడా ఆ దేశ మన గవర్నమెంట్ నడిపిస్తుంది అన్నంత వరకు కూడా ఇది మిశ్రమ స్పందన అనేది దేశవ్యాప్తంగా మరి వినపడుతూ ఉంది. ఖచ్చితంగా వ్యతిరేకత అనేది దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వంపై వస్తుంది. కాబట్టి అందుకే బిల్లు కూడా చాలా వెనకడుగు, చాలా నత్తనడకలాగా తాపేలేని అడగలాగా నడుస్తూ ఉంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ అమెండ్మెంట్ బిల్లుకి అయితే మేము మా యొక్క విధానం ఏంటంటే మీరు చేసే విధానంలో పారదర్శకత ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. పారదర్శకత లేని సమక్షంలో విధానంలో అయితే మాత్రం ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇది అందరికీ ఆమోగ్యమైనటువంటి యాక్ట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఇవ్వడంలో ఎటువంటి సందేహం లేదండి. మస్తాన్ రావు గారు, అంటే ముఖ్యంగా కూడా ఇంకొక అంటే ఇదని చెప్పుకోవచ్చు అండి, డీలిమిటేషన్ ను టార్గెట్ గా పెట్టుకునే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏపై ఎన్డీఏ కొంత వెనక్కి తగ్గింది. ఇది చేస్తే డీలిమిటేషన్ విషయంలో కూడా ప్రతిపక్షాల మద్దతును కూడగట్టే యత్నంగా కూడా వ్యూహాత్మకంగా కూడా ఎన్డీఏ దీన్ని తీసుకొచ్చిందనే ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమంటారు? అంటే ఎఫ్సిఆర్ఏ అనేది యాక్చువల్ గా సింపుల్ మెజారిటీతో గెలిచే బిల్లు. అది అంటే డీలిమిటేషన్ కి సంబంధించి కూడా కొంత ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కానీ
ఇప్పుడు ఎందుకో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో డీలిమిటేషన్ మీద కొంత వెనకడుగు వేసింది ప్రభుత్వం. లేదంటే పార్లమెంట్ సెషన్స్ ముగుస్తున్నా కూడా ఇంకా దాని గురించి అంత దూకుడుగా లేదు. మొదట్లో ఎంత మహిళా రిజర్వేషన్ బిల్లు కావచ్చు దీని విషయాల్లో. సో ఇప్పుడు ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఏంటంటే ఇది టోటల్ గా ఎవరైతే క్రైస్తవ మైనార్టీలకు సంబంధించి వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు, వాళ్ళ కార్యకలాపాలన్నీ ప్రభుత్వం నిర్దేశిస్తుంది, ఆ ప్రభుత్వ నియంత్రణలోకి తీసేసుకుంటుంది అనేది ఒక భయాందోళనలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళిపోయాయి. అంటే నిజానికి ఏంటంటే ఏదైతే కొన్ని సంస్థలు పేదరికం నుంచి బయటపడేందుకు కృషి చేస్తా ఉన్నాయో, లేదా అనాథ శరణాలయాలు కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ నడుపుతా ఉన్నారు. వాళ్ళు కొంత ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో కూడా వెళ్తున్నారు. కానీ ఎవరైతే కొంతమంది ఆ నిధులను దుర్వినియోగించి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, లేదంటే మన రాజ్యాంగం ఏదైతే చెప్పిందో మత స్వేచ్ఛ ఉండాలి కానీ మత మార్పుల్ని ప్రోత్సహించదు మన భారత రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈ ఎన్జిఓలు ఏవైతే ప్రవర్తిస్తున్నాయో వాటి విషయంలో మాత్రం కొంత కఠినంగా వెళ్లేలాగా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. సో ఆ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళ ఆస్తులు ఏదైతే వైలేట్ చేసిన సంస్థల ఆస్తులను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకుంటది అనేది ఏదైతే నిబంధన ఉందో దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కొంత నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ బిల్లు అయితే ఆమోదం పొందేందుకు అన్ని మెజారిటీ కూడా ఉంది, ఎవరికి మన ఎన్డీఏ సర్కార్కి ఉంది. కానీ అబ్జెక్షన్స్ నేపథ్యంలో విస్తృత స్థాయిలో చర్చించాలనేది ఒక నిర్ణయం తీసుకుంది. రెండోది ఏంటంటే డీలిమిటేషన్ బిల్లుకి కూడా కొంత వెనక్కి తగ్గినట్టుగా ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో యువతలో వచ్చిన అసంతృప్తి కావచ్చు, లేదంటే ఈ పార్టీ ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఎంపీలని, అదేవిధంగా పంజాబ్ లో ఆప్ ఎంపీలని, అదేవిధంగా మహారాష్ట్రలో ఎన్సీపీకి సంబంధించి వాళ్ళని ఎంపీలని కానీ, లేదంటే శివసేనకు సంబంధించిన ఎంపీలు కానీ ఈ విధంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనేది దేశవ్యాప్తంగా ఒక అసంతృప్తి వ్యక్తమవుతుంది. భారతీయ జనతా పార్టీ ఫిరాయింపు విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు కావచ్చు, ఇవన్నీ నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా కనిపిస్తా ఉంది. సో ఏదైతే దిద్దుబాటు చర్యలు ఎన్డీఏ సర్కార్ చేపట్టినట్టుగా కనిపిస్తా ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ నిబంధనల విషయంలో మాత్రం ప్రభుత్వం కఠినంగానే ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అది కనుక అమలు చేయకపోతే భారతదేశ సమగ్రత కానీ, భారతదేశ భద్రత కానీ, అంతర్గత భద్రత విషయంలో చాలా ప్రమాదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. దానికి నివారణ ఉపాయాలు చేసుకోకపోతే కనుక మన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మధ్య దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కఠినంగా వెళ్తుంది అనేది నేను అనుకుంటాను. ఎస్, మహేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి ఫోన్ ఇన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి మహేష్ గారు. మేడం, రైట్, ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. విపక్షాలు దీనికి సంబంధించి చాలా వరకు అన్యాయం జరుగుతోంది అన్నట్టుగా కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఎట్లా చూస్తున్నారండి? అయితే విపక్షాలు ఈ నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే చాలా ఖర్చుతో వ్యయ ప్రజలతో జరిగేటటువంటి ఒక పార్లమెంట్ సమావేశాల్ని దుర్వినియోగపరిచే విధంగా అనేకమైన ప్రశ్నలు బుల్డోజ్ చేయడము, పారిపోవడం, ఇది కాంగ్రెస్ పార్టీకి ఇండి కూటమి నేతకు ముఖ్యంగా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారికి చెందుతుందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే దేశ ప్రజలంతా వేచి చూస్తుంటారు సమావేశాలు ఎప్పుడు జరుగుతాయి, మా సమస్యలు ఎప్పుడు చర్చకు వస్తాయి, దేశం అభివృద్ధి దిశలో ప్రవేశించడం కోసం నాయకులు ఏం పాలసీ తీసుకొస్తారు, ఏం శాసనాలు తీసుకొస్తారని చూస్తారు. కానీ ఈరోజు తీసుకొచ్చేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఎఫ్సిఆర్ఏ ఏదైతే మేజర్ ఇప్పుడు 2026 బిల్ ఉందో దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అంటేనే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ రన్ బై సోరెసెస్ అండ్ డీప్ స్టేట్ వాళ్ళు, తర్వాత ఫారెన్ కంట్రీస్ అని చెప్పేసి మనం అర్థమవుతుంది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం అనేక సంవత్సరాలుగా ఎవరైతే కాంగ్రెస్ కు కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలకు ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కాపాడే విధంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అనుకోవడం ఎలాంటి అతిశక్తి లేదు. మేడం, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం ఇది. అసలు విదేశాల నుంచి వచ్చేటటువంటి డబ్బు దేనికోసం ఖర్చు చేస్తున్నారు అనే విషయాన్ని, విదేశాల నుంచి డబ్బు పంపడాన్ని ఎవరు వద్దనట్లేదే. డబ్బు వస్తుంది ఎన్జిఓస్ కి, ఆర్గనైజేషన్స్. కానీ ముఖ్యంగా అసలైన ఎన్జిఓస్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయంటూ కూడా విపక్షాలు అంటున్నాయి. నిజంగా ఆ పాటుపడే వాళ్ళు, నిజంగా అలాంటి ఉండే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైతే తీసుకొస్తున్న ఈ కొత్త నిబంధనలు వాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంది అంటున్నారు. నేనేమన్నాడు, అసలు కాంగ్రెస్ దృష్టిలో అసలు నిజమైన ఎన్జిఓలు ఎవరు, అబద్ధమైన ఎన్జిఓలు ఎవరు, అది పెద్ద టాస్క్ ఇక్కడ. ఇప్పుడు
ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, దాన్ని ట్రాన్స్పరెన్సీని అడగడంలో తప్పేమున్నది? ఇప్పుడు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఇచ్చేటటువంటి బాండ్స్ విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది కదా మేడం. దానికి అనుకూలంగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎవరి నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్న వివరాలు ఇచ్చారు కదా. సేమ్ అదే విధంగా ఈరోజు విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బులు దేనికోసం కేటాయిస్తున్నారు, దేనికోసం మీరు వాడుకుంటున్నారు అనే విషయాన్నే కదా. పారదర్శకత ఒకటి, మతపరమైనటువంటి కార్యక్రమాలకు అనుమతి కూడా ఉంది కదా. దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవి గురుద్వారాలు నడిపించడానికి కూడా ఉంది కదా. కానీ దీనికి ఏంది డిజిటలైజేషన్ ఒకటే అడుగుతున్నారు. ఇదే కదా నిషిద్ధ కార్యక్రమాలు, మత మార్పిడి చేయడాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మత మార్పిడి చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది, మన రాజ్యాంగం చెప్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అయినా దీన్ని పట్టించుకోకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ FCRA కూడా లైఫ్ టైం కాదు కదా, 5 సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది అని చెప్పారు. జస్ట్ 5 years. కాల పరిమితి ముగిసిన తర్వాత పునరుద్ధరణ అవసరం. దీని విషయంలో, ఈ బిల్లు విషయంలో ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాలి? నేషన్ ఇంటిగ్రిటీ, నేషన్ సెక్యూరిటీ, ట్రాన్స్పరెన్సీ, ఫ్రీడమ్ ఆఫ్ ఏమంటారు రిలీజియన్, ఈ విషయాలలో ఈ ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మొండాట ఆడుతున్నాయనేది దేశ ప్రజలందరూ తెలిసిపోతుంది మేడం. FCRA బిల్ తీసుకొస్తే వీళ్ళకి ఎందుకు అంత బాధ అవుతుంది? ఈరోజు అనేకమైన ఎన్జిఓలు పనిచేస్తున్నాయి, పబ్లిక్ అప్లిమెంట్ కోసం పనిచేస్తాయి. థర్డ్ వరల్డ్ సొసైటీస్ లో NGOs ఆర్ ప్లేడ్ ఏ కీ రోల్, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఇన్ దీస్ రిగార్డింగ్ ట్రాన్స్పరెన్సీ కూడా అవసరమే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కొన్ని డబ్బులు ఒక సంస్థకు విరాళం ఇచ్చారనుకో మేడం, విరాళం మీరు దేన్ని చూసి ఇస్తారు మేడం? మనం ఐన్యూస్ ద్వారా ఒక సంస్థకు కొన్ని విరాళాలు ఇచ్చినాం, ఆ సంస్థ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాలు మనకు నచ్చి ఇస్తున్నాము. ఇప్పుడు ఆ సంస్థ ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, లేదంటే మత మార్పిడులు, లేదంటే మీరు ఇచ్చినటువంటి ఉద్దేశం కాకుండా ఇంకో ఉద్దేశం కోసం ఖర్చు పెట్టడాన్ని మీరు వ్యక్తిగతంగా డినే చేస్తారా, చేయరా? దట్ ఈస్ వాట్ నౌ గవర్నమెంట్ ఈస్ మేకింగ్. ఏ సంస్థ ఏ కంపెనీ దేనికోసం డబ్బులు ఇచ్చింది, ఆ డబ్బులు నిజంగా దానికోసమే వాడుతున్నామా లేదా ఇంకో దానికోసం వాడుతున్నామా? ఈరోజు కాశ్మీర్ లో అనేకమైన టెర్రరిస్ట్ గ్రూపులకు ఈరోజు ఫండింగ్ చేసి కాశ్మీర్ లో అనేకమైన యాంటీ నేషన్ యాక్టివిటీస్ కి కారణమయ్యారు. అనేకమైనటువంటి కమ్యూనిస్టు సంఘాలు నడుతున్నటువంటి అనేకమైన NGOలు వచ్చే డబ్బులను నక్సలైట్ అప్లిఫ్మెంట్ కోసం వాడుతున్నటువంటి నివేదికలు ఉన్నాయి. ఈరోజు ట్రైబల్స్ కు సేవ చేస్తున్న ముసుగులో ట్రైబల్స్ కోసం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పట్టుకెళ్లి నక్సలైట్లకు ఆయుధాలు సమకూర్చడంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి వాదనలు ఉన్నాయి. అనేకమైనటువంటి సంఘటనలు మనం ఈ దేశంలో చూస్తాం. అసలు ఫండింగ్స్ ఎవరు ఇస్తుండ్రు, ఎక్కడికి పోతున్నారు? ఈరోజు రాహుల్ గాంధీ విదేశాలకు పోయి వచ్చిన తర్వాత ఎంబడి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, భారతదేశంలో 2 ఏళ్ల ప్రభుత్వం కూలిపోతా అని చెప్పేసి. సోరేన్ ఇచ్చేటువంటి డబ్బులు, డీప్ స్టేట్ ఫేక్ నుంచి వచ్చే డబ్బులు, ఈ రోజు ఏదైతే మొన్న జరిగినటువంటి శ్రీలంక కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, అనిశ్చితికి కారణం ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? ఏం జరిగింది? ఈ మూవ్మెంట్ కు ఫండింగ్ చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు మొన్న జరిగిన కాక్రోచ్ పార్టీ చేసినట్టు ఉద్యమంలో జుబైర్ అనేటువంటి డబ్బులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఈరోజు ఫుడ్ పెట్టిండి అక్కడ 26 రోజులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నేను ఏమంటున్నా మేడం, వీటిపైన ఎంక్వైరీ జరగదా లేదా? ఈరోజు ట్రస్ట్ల పేరు మీద మత మార్పులు చేయడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు? ఈరోజు ట్రస్ట్ల పేరు మీద వచ్చే డబ్బులు పట్టుకొచ్చి యాంటీ నేషనల్ యాక్టివిటీ చేయడాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు? ఈ దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు, లవ్ జిహాదులకు, ల్యాండ్ జిహాదులకు, ఎడ్యుకేషన్ జిహాదులకు, ఫార్మా జిహాద్కి ఎవరు యాక్సెప్ట్ చేయరు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఎందుకు చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విదేశాలకే మద్దతు. దే డోంట్ హ్యావ్ ఏ లవ్, దే డోంట్ బిలీవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీ అండ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. బట్ దే విల్ డూ పాలిటిక్స్ ఇన్ ఇండియా. They don't love, they don't believe Indian constitution, but they do politics in India. How it is possible? So people are observing madam, Congress party ni prajalanతా అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకే లెఫ్ట్ ఇన్ ఇండియా, నెక్స్ట్ కాంగ్రెస్ ముక్తు భారత్ ఆల్మోస్ట్ ప్రారంభమైంది. సో ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది కాంగ్రెస్ ముక్తు భారత్. సో నేను ఏమంటున్నా మేడం, ఇండి కూటమి సభ్యులు వీళ్ళు చేసిన ఒక గందరగోళాన్ని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలంతా చెప్తున్నారు, అరే FCRA తీసుకొస్తే కాంగ్రెస్ కి ఎందుకు బాధ వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్, చాలా పెద్ద క్వశ్చన్ మేడం ఇది. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీకి అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ డెలిగేటరీ వర్డ్స్ ఇన్ పబ్లిక్ డొమైన్ కాబట్టి చెప్పట్లేదు, కానీ చాలా నీచంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. నిన్న ఒక కెఫేలో మాట్లాడుతున్నారు FCRA బిల్ విషయం డిస్కషన్ వస్తే. అంటే నేనేమన్నా రాహుల్ గాంధీ కావచ్చు వీళ్ళందరికీ కూడా అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా అడుగుతున్నాం, నేను రిప్రజెంటేషన్ కూడా రాద్దాం అనుకుంటాను తెలంగాణ నుంచి. అసలు తెలంగాణలో ఓవైసీ నడిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో ఈ ఇన్స్టిట్యూషన్ లో టెర్రరిస్ట్ ఎట్లా పట్టుకోబడతారు? ఓవైసీ మెడికల్ కాలేజ్ ఒక టెర్రరిస్ట్ పట్టుబడతారు. ఓవైసీ ఏం చెప్తారంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నా అని చెప్పేసి అంటారు. ఓవైసీ సొసైటీ పేరు మీద, ఓవైసీ వెల్ఫేర్ సొసైటీ పేరు మీద నిధులు వస్తున్నాయి. ఈ నిధులు దేనికోసం కేటాయిస్తున్నాయన?
టెర్రరిస్టులను పట్టుకొచ్చి ఈరోజు ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తుండు? టెర్రరిస్టులకు ఇస్తుండా? ఒక ప్రొఫెసర్ ఎట్లా టెర్రరిస్ట్ గా బయటకు వస్తాడు అంటే దీనిపైన మాట్లాడదు. దీనిపైన మాట్లాడితే కోపం వస్తుంది, ఎందుకంటే అపీస్మెంట్ పాలిటిక్స్. సో ఇది కాదు, ఈ దేశ భద్రత ముఖ్యం, నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ బీజేపీ పనిచేస్తుంది. ఈ దేశంలో ఈరోజు విదేశీ ఫండ్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ దేనికోసం వస్తున్న విషయం ప్రజలకు తెలియాల్సింది. దానికోసం ఈ బిల్లు తీసుకొస్తూ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్, ఆ అలయన్స్ పార్టీస్ అన్నిటి కూడా దేశ ప్రజల ముందు ఒక దోషిగా నిలబడాల్సిన సమయము 100% ఆసన్నమైంది మేడం. థ్యాంక్ యూ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ మేడం. రైట్. రేగడి లక్ష్మణరావు గారు, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి మహేష్ గారు మాట్లాడే విధానం మనం చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే ఓవైసీ సంస్థలకు వచ్చినటువంటి నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారో సంఘ విద్రోహ శక్తులకి లేదా టెర్రరిస్టులకి ఆయన వెళ్లే విధంగా ఉచిత విద్య అంటున్నారు. అధికారంలో మీరే ఉన్నారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ మీరు కింద నుంచి పై వరకు మీరే ఉన్నారు. వాళ్ళ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దేనికి ఖర్చు పెడతా ఉన్నారు, ఏ ప్రాథమికంగా వాళ్ళు ఆ నిధులు దారి మళ్లిస్తూ ఉన్నారు అనేది ఖచ్చితంగా మీద డేటా ఉంటుంది. మీ దగ్గర అంత పెద్ద స్థాయిలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. సో మనం ఒకరి మీద అలిగేషన్ పెట్టేటప్పుడు మీరేం శాతకానాలా నా ఒప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది, వాళ్ళు ఏ అకౌంట్ లో డబ్బులు పడినాయి, దేనికో వినియోగిస్తూ ఉన్నారు, ఈ డబ్బులు ఎటు దారి మళ్లింపు అవుతాయని తెలియని పరిస్థితిలో ఈ దేశ పరిపాలన ఉందా? ఈ దేశ పరిపాలన అనేది ఏ ఎన్జిఓ సంస్థకి డబ్బులు వస్తూ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు, ఏ డబ్బులు ఎలా ఖర్చు అవుతూ ఉన్నాయి, ఎవరు పంపించారు ఏంటనేది మీకు తెలియకుండా ఉంటుందా? పిన్ టు పిన్ ప్రతిది కూడా మీ 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 యొక్క పర్యవేక్షణ లేనిదే ఏ డబ్బులు కూడా బయటకు వెళ్ళిన పరిస్థితి లేదు. కాకపోతే ఇది రాజకీయ కోణంలో రాజకీయంగా మాట్లాడడానికి ఏదో ప్రజలకి ఇది ఏదో అయిపోతుంది భారతదేశంలో ఈ రకమైనటువంటి విధానాన్ని ప్రజల్లో చొచ్చుకెళ్ళడానికి మాట్లాడే మాటలు తప్ప నిజంగా మేము అంత నియంత్రణ లేని పరిపాలన చేస్తూ ఉన్నారా? దారి మళ్లించే నిధుల్ని పట్టుకోలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? ఎందుకంటే ఈ రాజకీయాలు నిజంగానే ఫేక్ ఎన్జిఓ సంస్థలు ఉంటే చర్యలు తీసుకోండి. దారి మళ్లింపు చేసేవి, సంఘ విద్రోహ శక్తులకు వినియోగించేవి, సంఘ కార్యక్రమాలకి విద్రోహ కార్యక్రమాలకు వినియోగించేవి, లేదా ఆ దేశ యొక్క సమగ్రత కాపాడకుండా, దేశ భద్రతను కాపాడకుండా విచ్ఛిన్నం చేయడానికి, శాంతి భద్రతను విచ్ఛిన్నం చేయడానికి ఈ యొక్క నిధులు వినియోగించే వ్యక్తుల్ని ఖచ్చితంగా శిక్షించాలి. వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి. కఠినమైన చర్యలు తీసుకోవాలి, అందులో నోట్ అవుట్. కానీ వాటిని బూచిగా చూపించి ఎన్నో వేల మందికి, లక్షల మందికి, కోట్ల మందికి సేవ చేసినటువంటి ఎన్జిఓ సంస్థలు మనం చూసాం. ఇది ఇలా అనొచ్చు, మదర్ తెరేసాకి కూడా మనం మన దేశ పౌరులుగా అత్యున్నతమైనటువంటి ఒక బిరుదు ఇచ్చామండి. భారతరత్న అవార్డు కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు? ఆవిడ చేసిన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలకి. ఆవిడ గురించి కూడా తప్పుగా మాట్లాడడంలో ఉన్నారు. ఒక కోణాన్ని అంటే ఒక రూపాయికి 2 అచ్చు బొమ్మ ఎలాగుంటుందో అలాగే మదర్ తెరేసా జీవితం గురించి ఆవిడ కోల్కతా ఎందుకు వచ్చింది, దేశంలో మత మార్పిడి చేయడానికి వచ్చింది, ఈ దేశం నుంచి డబ్బులు వచ్చి ఆవిడ ఎందుకు అలా చేసిందని మాట్లాడడంలో ఉన్నారు. సో అటువంటి వ్యక్తులు కూడా మనం భారతరత్న అవార్డులు ఇచ్చాం కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద మంచి చెడు రెండు మాట్లాడేటప్పుడు దాని పూర్వ ఫలాలు మనం తెలుసుకోవాలి. అంతేగాని రాజకీయ దీనికోసం, రాజకీయ కుట్ర కోణం కోసం ఏది పడితే అలిగేషన్ చేసేద్దాం, వాళ్ళ మీద అలిగేషన్ పెట్టేద్దాం, మాట్లాడేద్దాం. మనం అనుకున్నది చేసామో లేదా, మనం అనుకున్నదే నిజం, మనం అనుకున్న బిల్లు ప్రవేశపెట్టామో లేదా, దాన్ని అమలు చేసామో లేదా, ఇతరులకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, ప్రజలకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, ప్రతిపక్షాలు ఎంత గోల పెట్టినా ఏం పెట్టినా మనం ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దాన్ని అమలు చేయాలన్న ఏదైతే కోణం ఉందో అది తప్పు. ఏ నిర్ణయమైనా ప్రజాబద్ధంగా ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఖచ్చితంగా దేశ సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ మనం తీసుకున్న నిర్ణయం మన స్వార్థం కోసమో లేదా రాజకీయ కక్ష కోణం కోసం వినియోగించడానికో లేదా ఎంజే సంస్థల యొక్క ఆస్తులను కూడా మన సోదనంలో పెట్టుకుని రేపుతున్న ఇది ఒక పొలిటికల్ ఒక కాన్స్టిట్యూన్స్ గా తీసుకెళ్లే విధానంగా ఉంటే ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఇది ఎంతవరకు అంటున్నా. ఇప్పుడు విదేశీ నిధుల నుంచి ఇంతగా మస్తాన్ గారు చెప్పారు 22,000 ఎన్జిఓస్ అనేది డిస్క్వాలిఫై చేశారు, వాళ్ళకి రెన్యూవల్ అవ్వలేదు. ఇంకా 14 సంవత్సరాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి, 14,000 సంవత్సరాలు మాత్రం నడుస్తూ ఉన్నాయి. ఇంకా 12,000 సంవత్సరాలు వచ్చేమో హోర్డులో పెట్టారని. సో వీటన్నిటిని ఎవరు నడిపిస్తూ ఉన్నారు, ఏ మోటివ్తో నడిపిస్తూ ఉన్నారు, దేనికి నడిపిస్తూ ఉన్నారు అని ఖచ్చితంగా డేటా అనేది
సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటది, లేకన్నా ఏమో పోదు. సో దాని మీద పర్యవేక్షణ ఉండాలి, ఆ నిధుల పర్యవేక్షణ ఉండాలి, నిధులు ఖర్చు పెట్టే విధానంలో పర్యవేక్షణ ఉండాలి. కానీ ఆ నిధులని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పెట్టుకోవడం అనేది తప్పుదో తీసుకెళ్తుంది. ఈ రోజున ఏస్ అడుగుతారు, సాధారణమైన ప్రజలు కూడా అడుగుతారు. ఎందుకంటే ఎన్జిఓలే సంఘ విద్రోహ శక్తులకి వినియోగించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ప్రభుత్వం ఎవరైతే పరిపాలిస్తూ ఉన్నారో ఆ నిధులు దేనికి ఖర్చు పెడతారు అనే దాని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు పెడతారా, వాళ్ళ ఆర్థిక విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ఖర్చు పెడతారా, అసలు దేనికోసం ఆ నిధులు అనేది ఖర్చు పెడతారన్న ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన కూడా నివృత్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్జిఓల్ని అంటే ఎన్జిఓలతో టైప్ అయ్యి వెళ్తారా, లేదా ఎన్జిఓలు మీరు కలిపి వెళ్తారా, ఎన్జిఓతో మీరు సంయుక్తమై వెళ్తారా, అసలు ఎన్జిఓకి మీకు ఉన్నటువంటి సంబంధం పెట్టుకుని వెళ్తారా, ఎన్జిఓ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళకి ఈ గవర్నమెంట్ కి సంబంధం లేకుండా ఏక గవర్నమెంట్ ఈ నిధులు ఖర్చు పెట్టే విధంగా వెళ్తుంది అనేది కూడా ఇక్కడ క్లారిటీ లేదు. సో ఇవన్నీ కూడా నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. సో మన రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చమ్మా, రాజకీయంగా ఎన్ని రకాలుగా మాట్లాడొచ్చు. ఈ రోజున విదేశాల నుంచి దేవాలయాలకు కూడా డబ్బులు వస్తున్నాయి, క్రిస్టియన్స్ ఆ సంఘాలకు వస్తున్నాయి, మైనార్టీ సంఘాలకు వస్తున్నాయి, రావట్లేదని ఎవరు చెప్పరు. దాని గురించి ఈ నిధులు ఎట్టి వెళ్తున్నాయి, ఎట్టి దారులు వెళ్తున్నాయి, ఖచ్చితమైనటువంటి సమగ్రమైన విచారణ ఖచ్చితంగా ఉండాలి. దేశ భద్రత, దేశ సమగ్రత కాపాడవలసిన బాధ్యత ఖచ్చితంగా దేశ ప్రధానంగా దేశ పరిపాలన చేసిన విధానంలో వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి అందులో ఎవరు అబ్జెక్షన్ చేయవలసిన పరిస్థితి లేదు. కానీ మనం తీసుకొచ్చిన చట్టము అది అధికార దుర్వినియోగం అవుతుందా, అధికార దుర్వినియోగం అవ్వడానికి భవిష్యత్తులో ఎన్జిఓలు బ్లాక్మెయిల్ చేయడానికి ఈ దుర్వినియోగమైనటువంటి చట్టం వినియోగపడుతుందన్న దానిపైన ఎంతైనా ఆలోచించవలసిన బాధ్యత ఎంతైనా ఈ పరిపాలన చేసినటువంటి దేశ పరిపాలన చేసినటువంటి వారి చేతిలో ఎంతైనా ఉంది. ఏదైతే జాయింట్ పార్లమెంట్ కమిటీ యాక్షన్కి వెళ్ళినప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే వాట్ నెక్స్ట్, ఏంటి దీనిపైన పరిణామాలు ఏంటి, దీనివల్ల ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి, ఏం మంచి జరుగుతుంది చెడు ఏంటి అనే విధానం పైన ఎంతైనా లోతైన సమగ్రమైన విచారణ చేయవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వ పెద్దలపైన ప్రతిపక్ష నాయకులపైన ఖచ్చితంగా ఉందమ్మా దీనిపైన. మస్తాన్ రావు గారు, అంటే జాతీయ భద్రత, ఆర్థిక పారదర్శకత పేరుతో తీసుకునే చర్యలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా అంటే పౌర సమాజ సంస్థల స్వేచ్ఛపై అంటే ప్రభావం చూపకుండా ఎలా ఆ లైన్ అనేది తీసుకురావాలి. ఇంకోటి ఖర్చుల నిర్వహణకు సంబంధించి కూడా పర్యవేక్షణ ఉండాలి, బట్ కేంద్రం ప్రభుత్వ అధీనంలోనే ఉండకూడదు అనేది విపక్షాల వాదన. సో ఎట్లా దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి, ముఖ్యంగా ఆ లైన్ ఎట్లా విభజించాలంటారు? అందరి ఆమోదయోగ్యంగా ఉండాలి అనుకుంటే ఎట్లా దాన్ని అందరికీ ఇబ్బంది లేకుండా అర్థమయ్యే విధంగా కూడా ఉండాలంటే ఎక్కడ లైన్ గీస్తే బాగుంటుంది అంటారు? మ్యూట్ లో ఉంది ఒకసారి చూడండి. ఇప్పుడు ఫారెన్ నుంచి నిధులు అందుకుంటున్న సంస్థలు ఎన్జిఓలు ఏవైతే వాటికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అకౌంట్ పెట్టి నిధులు రప్పించుకుంటా ఉంటే అది సరైన విధానం కాదనే ఉద్దేశంతోనే ఈ ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఎవరైతే ఎన్జిఓ అప్లికేషన్ పెట్టుకుంటారో, లైసెన్స్ తీసుకుంటారో, రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ ఖాతాలన్నీ కూడా పార్లమెంట్, ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ లో వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. సో ఆ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇటీవల కాలంలో పరిశీలించినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, విజిలెన్స్ విభాగం కానీ పరిశీలించి వీటికి సంబంధించి ఏదైతే ఎన్జిఓలు ఉన్నాయో మన ఎఫ్సిఆర్ఏ గతంలో ఉన్న నిబంధనలు ఏమి ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇప్పుడు 22,496 ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా ఆడిట్ నివేదికలు ఇవ్వట్లేదు, వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. ఆ నిధుల్ని ఏదైతే వాళ్ళు సేవా కార్యక్రమాలకు తీసుకొచ్చాం, ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ నిబంధనల ప్రకారం 5 రకాలైన వాటికి సంబంధించి నిధులు తీసుకోవచ్చు. ఒకటి రిలీజియస్ యాక్టివిటీస్ తీసుకుంటానికి, అదేవిధంగా రిలీజియస్ యాక్టివిటీస్ అంటే వాళ్ళ చర్చిలు కట్టుకుంటానికి, లేదా వాళ్ళ ప్రార్థనా మందిరాలు కట్టుకుంటానికి, ఎవరైనా ఏ మతం వాళ్ళైనా కూడా అలా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్, మూడోది హెల్త్ కేర్కి సంబంధించి, నాలుగోది వచ్చేసేసి ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన వాళ్ళని మామూలు సమాజంలోకి భాగస్వాములు అయ్యేలా చేయడానికి, మూడుగా ఇంకా అనాథ శరణాలయాలు, సర్వీస్ యాక్టివిటీస్. ఈ 5కి సంబంధించి నిధులు తెచ్చుకోండి. వేటికి వాడకుండా కొన్ని సంస్థలు మత మార్పిడిల కోసమో లేదంటే వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటారు. అంటే అక్కడ విదేశాలకి చెప్పిన వాళ్ళకి తెచ్చుకునేటప్పుడేమో
మేము ఇక్కడ అనాథలను రక్షిస్తున్నాము, లేదా పేదరికం నుంచి కొంతమందిని సాధారణ జీవనంలోకి తెస్తున్నాము అనుకుంటానికి కార్యక్రమాలు చేపడటానికంటూ తెచ్చి ఇక్కడ వీళ్ళ ఆస్తులు పెంచుకుంటా ఉన్నారు. అవి దుర్వినియోగం అవుతున్నాయి. రెండోది, ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా పెట్టుబడులు పెడతా ఉన్నారు. తద్వారా ఇక్కడ ఉన్న ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా వాళ్ళ వార్తలు ప్రసారం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మూడోది ఏంటి, కొంతమంది సంస్థలు, అన్నింటినీ అంటలేదు, కొంతమంది సంస్థలు ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కి పంపించడం నిధుల్ని, మణిపూర్ నుంచి, మేఘాలయ ఇటువైపు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు పంపించి అక్కడి నుంచి బంగ్లాదేశ్కి పంపించడం, అక్కడి నుంచి తీవ్రవాద కార్యకలాపాలకి వాటిని అందేలా ఉంటుంది కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసింది. ఎప్పుడైతే భారత ప్రభుత్వం అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసిందో ఈ సంస్థలన్నింటినీ హోల్డ్ లో పెట్టిన పరిస్థితి కూడా ఉంది. రెండోది ఏంటంటే అసలు ఈ ఆడిట్ నివేదికలు ఇప్పుడు ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి కదా, మరి ఆ ఎన్జిఓలకు చెప్పచ్చు కదా, బాబు మీరు అంతకుముందు FCRA నిబంధనల ప్రకారం నిధులు తెచ్చుకున్నప్పుడు వాటి రికార్డ్స్ కానీ, వాటి నివేదికలు కానీ, వాటి ఆడిట్ నివేదికలు కానీ, వాటికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ కానీ ఎందుకు ఇవ్వలేదు అనే విషయాల మీద మాత్రం ఈ పార్టీలు మాట్లాడట్లేదు. కేవలం ఆస్తులు స్వాధీనం చేసుకునే అంశాలను మాత్రం హైలైట్ చేస్తున్నారు తప్పితే అవి ఎందుకు నిబంధనలు పాటించలేదనే అంశాన్ని కూడా ఆ ఎన్జిఓలు గుర్తు చేయాల్సిన అవసరం ఉందనేది నేనంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మస్తాన్ రావు గారు, రేగడి లక్ష్మణరావు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. FCRA సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. విదేశీ నిధులు స్వీకరించే NGOలు, స్వచ్ఛంద సంస్థలపై మరింత పర్యవేక్షణకు కేంద్రం ప్రతిపాదించిన ఈ బిల్లు ఇప్పుడు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదనకు కారణమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి గుంటూరు జిల్లా RTI మాజీ కమిషనర్ సామేలు జోసెఫ్ ఏమంటున్నారు, మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. FCRA సవరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న పరిస్థితి నేపథ్యంలో ఏదైతే క్రిస్టియన్ సంస్థలు అలాగే NGOస్ సంబంధించి పలు సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటి వల్ల ఏదైతే క్రిస్టియన్ సంస్థలకు సంబంధించి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వపరమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి మనం మాట్లాడేందుకు RTI మాజీ కమిషనర్ శామ్యుయల్ జోసెఫ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే FCRAకి సంబంధించిన బిల్లు పెట్టబోతున్నారు పార్లమెంట్లో, అసలు ఏంటి దాని మీద అభ్యంతరాలు సంబంధించిన కొన్ని క్రిస్టియన్ సంస్థలు కానీ NGOస్ కానీ ఇలాంటి అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అసలు ఏంటి ఆ యొక్క FCRA బిల్లుకి సంబంధించి ఏమంటారు? అది ఈ FCRA అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది విదేశాల నుంచి వచ్చే డబ్బుని నియంత్రణ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ బిల్లును స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2011లోను 2014 తర్వాత సుమారు 3 సార్లు ఈ యొక్క చట్టాన్ని సవరణ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా స్వచ్ఛంద సంస్థలు, మరి ముఖ్యంగా క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు భారతదేశాల చట్టానికి లోబడి మరి ఎక్కడ కూడా వారి కార్యక్రమాలు చట్టానికి ఎప్పుడు కూడా అతిక్రమించి ఎప్పుడు చేయలేదు. పైగా ఈ సంస్థల్లో సమాజంలోని అత్యంత పేద బడుగు వర్గాలకి ఈ సంస్థల ద్వారా వారికి ఎంతో జీవనభృతి మరియు ప్రాథమిక విద్య, ప్రాథమిక వైద్యం మరియు సామాజిక భద్రత అనే 3 అంశాలు మరియు మహిళా సాధికారత, ఈ అంశాలలో మరి పూర్వకాలం మిషనరీ సంస్థలు, తర్వాత ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి. ఏ రోజు కూడా భారతదేశ చట్టాలని అతిక్రమించే పరిస్థితి లేదు. ఈ బిల్లు ఆమోదం పొందితే అలాంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అయితే ఈ మధ్యకాలంలో క్రైస్తవ సంఘ ప్రతినిధులు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసినప్పుడు ఆయన కొన్ని అభయాలు అష్యూరెన్స్ ఇచ్చారు. అదేంటంటే ఈ బిల్లు రెట్రాస్పెక్టివ్, అంటే ఇంతకుముందు చేసిన కార్యక్రమాల మీద కాదు, కానీ ఇప్పుడు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈ బిల్లు అమల్లోకి వస్తామని, అలాగే ఈ బిల్లు ప్రత్యేకంగా క్రైస్తవులకి ఉద్దేశించి కాదు, ఇది అందరికీ, దీనిలో స్వచ్ఛంద సంస్థలో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. సో మా ఉద్దేశం ఏంటంటే ఈ సంస్థలు ఆ FCRA నియమ నిబంధనలోకి రావాలి, ప్లస్ విదేశాల నుంచి వచ్చిన డబ్బుని ఆ యొక్క ఏదైతే ప్రయోజనం కోసం ఉపయోగించాలి, మత మార్పిడుల కోసం ఉపయోగించకూడదనే
అనే ఉద్దేశం ఆయన కూడా తెలియపరిచారు. కానీ ఎక్కువ స్వచ్ఛంద సంస్థల్లో ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక అష్యూరెన్స్ కానీ ఈ బిల్లుని ఇలాంటి సవరణలు తేవు అనే అష్యూరెన్స్ కానీ ఇంతవరకు రాలేదు. అదే సార్, ఇప్పుడు ఈ బిల్లు కఠినతరం చేయడానికి కూడా కారణం ఈ నిధులు ఏదైతే విదేశీ నుంచి వచ్చే నిధులు ఏదైతే పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎఫ్సిఆర్ఏ బిల్లుని కఠినతరం చేస్తున్నామని కేంద్రం చెప్తుంది. అసలు దీన్ని ఏమంటారు? అది ప్రభుత్వ పరమైన విధానంలో మేమే అభ్యంతరం చెప్పట్లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్, మరి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ద్వారా, అట్లాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ప్రతి పైసాను కూడా ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది. ఏ సంస్థ అయినా అలాంటి అభ్యంతరకరమైన పనులు చేస్తే ప్రభుత్వానికి సంపూర్ణమైన అధికారం ఉంది అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడానికి. కానీ మిగతా సంస్థలు ఏవైతే చట్ట నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయో, మరి వారు నిజంగా ఆ తెచ్చిన డబ్బుని ఆ యొక్క పర్పస్కి వాడుతున్నారో వాళ్ళ మీద కూడా ఇలాంటి ప్రయోగిస్తే అందరూ అటు ఎవరైతే చెడు మార్గంలో ఉన్నారో వారు, మంచిగా ఉండేవాళ్ళు వీరి మీద కూడా అది వస్తుందనేది ఒక అభ్యంతరం వ్యక్తమైంది. అయితే మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం ఈ అభ్యంతరాలను పరిగణన తీసుకొని దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి బిల్లును పంపించి దీనిపైన ఒక మంచి చర్చ జరిగి ఎవరైతే ఈ బిల్లు ద్వారా ఉన్నారో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం. అంటే బిల్లు పాస్ అయినా పర్వాలేదు కానీ వాళ్ళందరూ ఒక కమిటీ ఏర్పాటు చేసి ఒక నిబంధతగా నడవాలంటారా? ఆ బిల్లు పాస్ అవ్వకముందే కమిటీకి రెఫర్ చేయాలి. ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి ఆ స్పీకర్కి అధికారం ఉంటుంది. ఈ బిల్లు పైన ఇంకా సమగ్రంగా వివరాలు కావాలంటే దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేస్తారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అధికార పక్షంతో పాటు విపక్షాలు చెందిన సభ్యులు ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రాంతాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఉంటారు. సో వారు ఈ దేశమంతా కూడా తిరిగి ప్రజల అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ అభ్యంతరాలను బిల్లులో ప్రవేశపెడతారు. అప్పుడు ప్రభుత్వం ఈ అభ్యంతరాలను పరిగణన తీసుకొని సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టచ్చు. ఇది కొంచెం టైం పడుతుంది, 6 నెలల నుంచి సంవత్సరం దాకా టైం పడుతుంది. సో ఇలాగే చేస్తే నిజంగా మన ఎఫ్సిఆర్ఏ బిల్లుకు వ్యతిరేకం కాదంటారు పూర్తిగా? ఎఫ్సిఆర్ఏ బిల్లుకు వ్యతిరేకం కాదు. కాకపోతే 2026 ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్లో కొన్ని ప్రొవిజన్స్కి, కొన్ని విధానపరమైన అంశాలకు మాత్రం క్రైస్తవ సమాజం, ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు ఖచ్చితంగా వారి యొక్క ఆందోళన చెందుతున్నాయి. ఇది మొత్తంగా రేపు పార్లమెంట్లో పెట్టనున్న ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి మాత్రం ఆ ఎఫ్సిఆర్ఏ బిల్లుకి వ్యతిరేకం కాదని, కానీ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా ప్రజల అభిప్రాయం, అదేవిధంగా ప్రతిపక్షాలు అధికార పక్షాల అభిప్రాయాలతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత బిల్లు ముందుకు వెళ్తే బాగుండిద్ది. అదేవిధంగా ఈ ఎఫ్సిఆర్ బిల్లు ఇదే విధంగా కానీ అమలు చేస్తే కొన్ని ఏదైతే క్రిస్టియన్ సంస్థలు కానీ ఎన్జిఓస్ వీటన్నిటికీ కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అదేవిధంగా అయితే ఈ యొక్క ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి మాత్రం ముందుగా కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ నిర్ణయం ప్రకారం పలువారు అభిప్రాయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మాజీ ఆర్టీఐ ఓవర్ టు స్టూడియో. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.